సినిమా అంటేనే ఒక క్రేజ్ ఉంటుంది, అభిమానుల్లో ఎంతగానో ఉత్సాహం ఉంటుంది. అది కూడా ఒక పండగలా జరుపుతూ ఉంటారు కదా. మరి ఆ పండగ రానే వచ్చిందని చెప్పొచ్చు. ఓజీ సినిమా కోసం ఎంతో మంది అభిమానులు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఓజీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఎంత అనేది కూడా మనం గతంలో చూసాం. మరి టికెట్ ప్రైస్కి వస్తే ఎంత ఉంటుంది, ఏంటి, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. మరి ఓజీకి సంబంధించి అన్ని కూడా మనం విజువల్స్ కూడా చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది అభిమానులు కొన్ని నెలల నుంచే ఓజీ టికెట్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. ముందుగా ప్రైజ్ విషయానికి వస్తే ఎంత రేట్ అయినా సరే కొనటానికి ఆయన వీరాభిమానులు సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. మరి దానికి సంబంధించి కూడా ముఖ్యంగా 2 రోజుల నుంచి కూడా ఒక వార్త హల్చల్ అవుతుంది. ఓజీ సినిమాకి సంబంధించి ₹1,00,000 పెట్టి ఒక వీరాభిమాని టికెట్ కొన్నాడు. 2 రోజుల నుంచి కూడా బాగా హల్చల్ అవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ వీరాభిమాని కూడా మనతో పాటు జూమ్లో అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. ఒక్కసారి అభిమానితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ వీరాభిమాని అనాలా, లేకపోతే లోచన్ గారు అనాలా, ఏమనాలి ఒకసారి మీరే చెప్పండి. జన సైనికుడు ఎలా అనిపిస్తుంది? ఒక వైపు నుంచేమో జనసేనలో అభ్యర్థిగా పనిచేస్తూ ఉన్నారు, అదేవిధంగా ఇంకో వైపు సినిమాలకి సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా మీరు ఒక చెయ్యి వేశారంటూ కూడా మాకు కొన్ని విషయాలు తెలిసాయి. అదేవిధంగా టికెట్కి సంబంధించి కూడా ₹1,00,000 పెట్టి కూడా మీరు టికెట్ కొన్నారు. ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉందండి ఈ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు. సో కళ్యాణ్ సార్ సినిమాకు ఉండే క్రేజ్ ఇంకా మనము సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. కళ్యాణ్ సార్కి కరెక్ట్ మూవీ పడితే ఎలా ఉంటుందో ఈ ఓజీతో మీకు అంటే వరల్డ్ వైడ్ అందరికీ అర్థమవుతుంది. సో దీంట్లో నేను పార్టిసిపేట్ చేయడం, ఫస్ట్ టికెట్ నేను తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. చిత్తూరులో ఫస్ట్ టికెట్ తీసుకోవడం. ఓకే, ఓజీ సినిమాకి సంబంధించి చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెట్టుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ కూడా తెలిసిందే. మరి ఓజీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, మరి మూవీకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఓజీకి సంబంధించి స్కై ఈజ్ ద ఎండ్ అండి. సో ఒక లిమిట్ లేకుండా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే. సో మేము ఫ్యాన్స్గా కానీ జనసేన కార్యకర్తలుగా కానీ కళ్యాణ్ సార్ని ఇలా చూసి చాలా ఇయర్స్ అయింది. సో మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. కళ్యాణ్ సార్ని ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంత స్టైలిష్ లుక్లో మాకు చూపించినందుకు సుజిత్ గారికి, అట్ ద సేమ్ టైం ఇంత మంచి ఆడియోని మాకు ఇచ్చినందుకు తమన్ గారికి, అట్ ద సేమ్ టైం ఎంత క్వాలిటీతో సినిమాని ప్రొడ్యూస్ చేసిన డివివి ఎంటర్టైన్మెంట్స్కి అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో 25th ఇట్ వుడ్ బి ఏ గ్రేట్ ఫెస్టివల్ ఫర్ us ఇన్ చిత్తూరు. అయితే ఆ టికెట్ ప్రైస్కి వస్తే గనక ఇప్పుడు ₹1,00,000 పెట్టి మీరైతే కొన్నారు, కానీ చాలా మంది అభిమానులు కొనలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు. ఆ విషయం మీకు కూడా తెలిసిందే. మరి దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? మ్యామ్ 1 lakh అనేది నా పర్సనల్ ఇంట్రెస్ట్ అండి అది. సో ఇది ఫస్ట్ టైం కాదండి. నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఇలా పార్టీకి డొనేట్ చేశాను. అదంటే డిఫరెంట్ అకేషన్స్లో. కళ్యాణ్ సార్ బర్త్డే కావచ్చు, పార్టీ ఫార్మేషన్ డే కావచ్చు, లేకపోతే కళ్యాణ్ సార్ ఇంతకు ముందు చనిపోయిన కౌలు రైతులకి 1 lakh పర్ ఇచ్చినప్పుడు కూడా నేను కాంట్రిబ్యూట్ చేశాను. అట్లనే వైజాగ్లో యార్డ్లో బోట్స్ కాల్పినప్పుడు కూడా కాంట్రిబ్యూట్ చేశాను. బట్ ఇది రిలేటెడ్ టు మూవీ కాబట్టి కొంచెం దీనికి పబ్లిసిటీ ఎక్కువ వచ్చింది. సో ఇది ఫస్ట్ నుంచి చేస్తున్నదే అండి. మాకు కళ్యాణ్ సార్ ఫ్యాన్స్కి, జనసేన వాళ్ళకి ఇదేం కొత్త కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నది. ఓజీకి కొంచెం రియల్ ఈ సినిమాకున్న హైప్ వల్ల, క్రేజ్ వల్ల, కళ్యాణ్ సార్ కొన్న క్రేజ్ వల్ల ఇది ఈ అకేషన్లో కొంచెం బయటకు వచ్చిందండి. ఓకే, అంటే అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్లో ఉన్న నిజాయితీ. సార్ ఇప్పుడు మీరు చూసారు ఓజీకి ఉన్న క్రేజ్, ఆ సినిమా ఎలా వరల్డ్ వైడ్ ఎలా స్ప్రెడ్ అవుతుందో. సో అలాంటి లైఫ్ను వదులుకొని జనాలకి, తనని నమ్ముకున్న వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని 10 years నుంచి 2014లో పార్టీ ఎస్టాబ్లిష్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆయనకు అవసరం లేకపోయినా లగ్జరీ లైఫ్ చూడాల్సిన అతను అన్నీ వదులుకొని మన కోసం ఎన్ని చేస్తున్నదంటే మనం చేసింది చాలా తక్కువ అండి. సో అలాంటి లైఫ్ని వదులుకొని రావడం అంత ఈజీ కాదండి. అందరూ కెరియర్ ఎండింగ్లో పాలిటిక్స్ చూస్ చేసుకుంటారు అదే సెకండ్ డెసిగ్నేషన్గా. బట్ కళ్యాణ్ సార్ పీక్ స్టేజ్లో నెంబర్ 1 స్టార్గా ఉన్నప్పుడు వాటిని వదిలేసి
పాలిటిక్స్కి రావడం, జనాలకి సర్వ్ చేయాలనుకోవడం, అది చాలా మంచి థాట్. సో దానికి మా వల్ల అయినంత మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాం కళ్యాణ్ సార్. ఓకే, మరి ఇంకొక వైపు కూడా చూసుకుంటే జనసేన పార్టీకి సంబంధించి మీరు కూడా ముఖ్య పాత్ర వహిస్తున్నారని చెప్పి కూడా మాకు తెలియడం జరిగింది. మరి దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వరకు కూడా చాలా వరకు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అనేక విషయాల్లో మీరు పాల్గొనడం జరిగింది కాబట్టి ఆయన కలిసారా? ఎప్పుడైనా కలిసినప్పుడు ఏం మాట్లాడారు? కళ్యాణ్ సార్ని ఒక 3-4 టైమ్స్ కలిశాను మేడం. చిత్తూరు కళ్యాణ్ సార్ స్టార్టింగ్ చిత్తూరు టూర్కి వచ్చినప్పుడు కలిశాను. హైవే ఎక్స్పాన్షన్కి కొంచెం నిరసన తెలియడానికి వచ్చారు, అప్పుడు కలిశాను. మళ్ళీ పార్టీ ఆఫీస్లో ఒక 2 టైమ్స్ కలిశాను. సో కళ్యాణ్ సార్తో డిస్కషన్ ఎప్పుడు లెంతీ డిస్కషన్ లేకపోయినా షార్ట్ అండ్ క్రిస్ప్గా ఉంటుంది. సో కళ్యాణ్ సార్ మాకు చెప్పేదంతా ఒకటే, నీ డ్యూటీ నువ్వు లాయల్గా చెయ్యి, టైం విల్ కమ్ అని చెప్తారు. సో హ్యావ్ పేషెన్స్, వర్క్ హార్డ్, బీ లాయల్ అని చెప్తారు. అదే మేము ఫాలో అవుతున్నాం. అదే మమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలోకి తీసుకొచ్చేది. ఓకే, అంటే ఇప్పుడు వరకు కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి ఎన్నో సినిమాలను మనం చూసాం కాబట్టి ఓజీ మాత్రం ఒక డిఫరెంట్ వేరియేషన్లో ఉంటుంది అంటూ కూడా కొన్ని రూమర్స్ వస్తున్నాయి కాబట్టి మరి దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు ఒక అభిమానిగా? అభిమానిగా చెప్పాలంటే కళ్యాణ్ సార్ని ఇలా చూసి మాకు చాలా రోజులైంది. సో బీయింగ్ ఇన్ పాలిటిక్స్, సార్ ఎప్పుడు పాలిటిక్స్లో బిజీగా ఉండి ఫుల్ టైం పాలిటిక్స్లో ఉండి, సో కళ్యాణ్ సార్ని యాజ్ ఏ లీడర్గా, పీపుల్స్ లీడర్గా చూడడం ఎక్కువ అయిపోయింది. బట్ ఆఫ్టర్ ఏ వైల్ మాకు ఇప్పుడు కళ్యాణ్ సార్ ఇలా ఓజీతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ ఇంత పెద్ద స్పాన్లో రిలీజ్ అవుతుంది. సో కరెక్ట్ క్రియేటర్స్, కరెక్ట్ కంటెంట్ ఉన్న మూవీ కళ్యాణ్ సార్కి వచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైం. సో ఇది పీక్స్లో ఉంటుంది రిలీజ్, అన్ని రికార్డ్స్ కూడా స్మాష్ చేస్తుందని చెప్పి మేమైతే గట్టిగా నమ్ముతున్నాం. అది అండ్ అది రూమర్ అయితే కాదు, దీనికి ఉన్న క్రేజ్ అలాంటిది ఓజీ సినిమాకి. సో డైరెక్టర్ మీద ఉన్న నమ్మకం, మాకు కళ్యాణ్ సార్ దీనికి కష్టపడిన విధానం ఈ మూవీకి మాకు చాలా నచ్చి ఇలా మేమందరం కలిసి దీన్ని ప్రమోట్ చేస్తున్నాం ఈ మూవీని. ఈ 1 lakh కూడా టికెట్ కొన్న ప్రైజ్ని కూడా నేను థియేటర్ మేనేజ్మెంట్ కలిసి పార్టీకి డొనేట్ చేస్తున్నాం. ఈ 1 lakhని డొనేట్ చేస్తూ మేము చిత్తూరు రూరల్ మండలంలో ఉన్న నాయన్ చెరువు పంచాయతీ డెవలప్మెంట్కి వాడాలని కూడా మేము రిక్వెస్ట్ చేసాం. ఓకే, అంటే ఇంకొక వైపు నుంచి చూసుకుంటే కనుక చాలామంది పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఇంత అంటే 1 లక్ష పెట్టి టికెట్ కొనడం అవసరమా అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని చెప్పొచ్చు. మరి వాటికి సంబంధించి ఏం చెప్తూ ఉంటారు? అంటే గతంలో కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడు టికెట్ రేట్లు కూడా గత ప్రభుత్వం తగ్గించడం జరిగింది. కానీ ఆ తర్వాత నుంచి టికెట్ రేట్లు మామూలుగా ఉన్నప్పటికీ ఓజీతో మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకున్నారు టికెట్ల విషయంలో ముఖ్యంగా అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. కాబట్టి మరి దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరు అవసరమా అన్నారు, ఇంత పెట్టి కొనడం అవసరమా అన్నారని నాకు తెలియదు. బట్ నేను ఒకటి అడుగుతున్నాను, మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కళ్యాణ్ సార్ మూవీని, భీమ్లా నాయక్ మూవీని 10 రూపాయలకి, 50 రూపాయలకి, 100 రూపాయలకి అమ్మిన రోజులు ఉన్నాయి టికెట్లు. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు చాలా కష్టపడి వాళ్ళ వాల్యుబుల్ టైం పెట్టి కళ్యాణ్ సార్ అంత కష్టపడి, ఒక మూవీ అంటే జస్ట్ ఒక డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసరు లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ కాదండి, ఒక యూనిట్గా పనిచేస్తారు. ఒక మూవీకి కళ్యాణ్ సార్ రేంజ్ ఉన్న స్టార్ మూవీకి మినిమం అంటే ఒక 2000 మెంబర్స్ వర్క్ చేస్తారు డైలీ. అంతమంది అంత కష్టపడి చేసిన మూవీని లాస్ట్ గవర్నమెంట్ మరి గవర్నమెంట్ ఆఫీసర్స్ని పెట్టి, ఎంఆర్ఓల్ని పెట్టి, తహసీల్దార్ని పెట్టి, వాళ్ళని థియేటర్ల దగ్గర కాపులాగా పెట్టి ఇన్స్పెక్షన్లు చేసి అక్కడ ఏదో పెద్ద స్కామ్ జరిగిపోతున్నట్టు థియేటర్లో వాళ్ళని అర్ధరాత్రి పూట వాళ్ళని పెట్టి వాళ్ళ దగ్గరుండి 10 రూపాయలు, 50 రూపాయల టికెట్లు అమ్మినప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. సో ఈరోజు అభిమానులు సొంతంగా వాళ్ళ డబ్బులతో వాళ్ళు హీరోకి వాళ్ళు వర్షిప్ చేస్తారని అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ హీరోకి వాళ్ళు లవ్ టువర్డ్స్ పవన్ కళ్యాణ్ గారికి ఇలా చూపిస్తున్నారు అనుకున్నప్పుడు ఎందుకు అభ్యంతరాలు వస్తాయో నాకైతే అర్థం కాలేదు. ఐఎమ్ ఫైన్ డూయింగ్ దిస్ అండ్ మై ఫ్యామిలీ ఈజ్ సపోర్టింగ్ మీ. సో మిగతా వాళ్ళు అనుకునేదాన్ని నేను పెద్దగా పట్టించుకోను. సో ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో అప్పుడు కూడా కళ్యాణ్ సార్ సినిమాలను ఇబ్బంది పెట్టినప్పుడు మాట్లాడుంటే ఐ వుడ్ హావ్ టేకెన్ దేర్ ఓట్స్. ఇప్పుడైతే నేనేం పట్టించుకోను. సో ఓజీ సినిమాకి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా అధికంగానే ఉన్నాయని చెప్పొచ్చు. సో ఆయన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఏంటి? అది మేము కూడా ఆన్ ది స్క్రీన్ చూడాలండి. మీకు ఇప్పటివరకు వచ్చిన గ్లిమ్స్లో కానీ ట్రైలర్లో చూస్తే ఇది ఒక పీరియడ్ అంటే ఒక 20 years బ్యాక్, ఐ మీన్ లైక్ 1980s 1990sలో జరిగిన ఒక గ్యాంగ్ వార్ మూవీ లాగా అనిపిస్తుంది. సో లోపల కంటెంట్, స్టోరీ ఎలా ఉంటుంది అని చెప్పి అందరితో పాటు మేము కూడా 25th వరకు వెయిట్ చేయాల్సింది.
సో చివరిగా ఏం చెప్తారు? ఎందుకంటే ఫ్యాన్స్ షో అనేది ఒకటి ఇప్పుడు ఉంది కాబట్టి మరి దానికి సంబంధించి ఓజీకి ముఖ్యంగా అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఆంధ్ర డిప్యూటీ సీఎం కాబట్టి మరి అభిమానుల్లో ఎలాంటి వాతావరణం నెలకొంటుంది ఏంటి ఒక్కసారిగా? అందరూ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నామండి. ఈ జియోని ఆంధ్రప్రదేశ్ ఓజీ సినిమాకి సంబంధించిన జియోని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారని తెలిసింది. ఫ్యాన్ షో టైమింగ్ చేంజెస్ ఉంటుందని తెలిసింది. సో వన్స్ అది రాగానే మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఎంత బాగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి చిత్తూరులో ఉన్న జనసేన పార్టీ క్యాడర్ అయితే అండి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అందరూ దీనికోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో నేను అందరినీ కోరేది ఒకటే, థియేటర్కి రండి, సినిమాని ఎంజాయ్ చేయండి. చాలా ఇయర్స్ తర్వాత వస్తున్న కళ్యాణ్ సార్ మూవీ హరిహర వీరమల్లు కూడా చాలా మంచి సక్సెస్ చేసాం చిత్తూరులో. సో అట్ ద సేమ్ టైం ఈ సినిమాకు ఉన్న క్రేజ్కి మనం అందరూ దీని దగ్గరుండి సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. సో అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం థియేటర్కి. కమ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఓజీ. సో చూస్తున్నాం కదా, ఎక్స్పెక్టేషన్స్ అనేవి మాత్రం అధికంగానే ఉన్నాయనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఓజీ సినిమాకి సంబంధించి అటువైపు మరోవైపు చూసుకుంటే హీరోగానే కాకుండా ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా కూడా ఆయన బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నారని చెప్పొచ్చు. మరి వీటికి సంబంధించి కూడా అభిమానులు వేల సంఖ్యలో ఓజీ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది కూడా చూద్దాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.